నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశం. ముంబై సచివాలయంలో సంచలనం. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ 3వ అంతస్తు నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్. స్టీల్ సమస్యను పరిష్కరించగలిగేది చంద్రబాబు ఒక్కరే అంటున్న కాంగ్రెస్ నేత చింతామోహన్. తిరుపతి లడ్డూలో కల్తీ నిజమేనని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై 2వ రోజు ఉత్సాహంగా శరణ్ నవరాత్రి ఉత్సవాలు. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తదితరులు దాఖలు చేసిన కేసు విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2 పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1 సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుహార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని, అయితే స్వతంత్ర విచారణ కోరుకుంటున్నారు కాబట్టి సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన చెప్పారు. ఆదివాసుల రిజర్వేషన్ల అంశం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది. దీనిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సొంత వర్గం ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తో పాటు బీజేపీ ఎంపీ హేమంత్ సావ్రా, ఎమ్మెల్యేలు కిరణ్ లహమాటే, హిరామన్ కోస్కర్, రాజేష్ పాటిల్ సచివాలయంలోని 3వ అంతస్తు నుంచి కిందకు దూకారు. అయితే అక్కడ సేఫ్టీ నెట్ ఉండడంతో వీరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దస్కడ్ కమ్యూనిటీని ఎస్టీ కేటగిరీలో చేర్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ వర్గానికి డిప్యూటీ స్పీకర్, ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. झिरो सर टुपीमुळे ते कळले नाही ना आपल्याला. साहेब चला. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యను పరిష్కరించగలిగేది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ స్పష్టం చేశారు. విశాఖ విజయ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపరం కాకుండా మోదీని ఒప్పించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి లడ్డీలో కల్తీ జరిగిందని స్పష్టం చేసిన చింతామోహన్ గొడ్డుకోవు కలిసిందనేది అబద్ధమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తిరుపతి ప్రతిష్టతను దిగజారుస్తుందని విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. నేను కూడా విద్యార్థిగా మరి ఆ రోజుల్లో ఎండల్లో తిరిగాం. అమృతరావు దీక్షలు నాకు బాగా గుర్తుంది. బ్రహ్మానంద రెడ్డి మరి ఇందిరాగాంధీల సమక్షంలో పునాది రాయి వేశారు, పూర్తి చేశారు విశాఖ ఉక్కు. ఈరోజు అన్నిటికంటే విశాఖపట్టణానికి ముఖ్యమైన గుర్తింపు ఉండేది ఉక్కు ఫ్యాక్టరీ. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాలని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవాలన్న వాళ్ళ ఆలోచనతో దీనిపైన కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రని ఆపగలిగిన వాడు ఒక్కడు, ఇంకెవరు ఆపలేరు. 5 నిమిషాలు పని. విశాఖ ఉక్కు మామూలుగా ఉంచేదానికి ఇంకా
పురోగతి వచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చేయగలడు. నేను విశాఖపట్టణ వాళ్ళు, విశాఖ ఉక్కు వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు గమనిస్తున్నా. సూక్ష్మంలో మోక్షం సంపాదించవచ్చు. ఇది ఒక్కటి సమస్యను తీర్చగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు 5 నిమిషాల్లో ఆర్డర్ తీసిస్తా, అభివృద్ధి చేయిస్తా. మేము అధికారంలో లేము. ఈరోజు దీన్ని సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడు. విశాఖపట్నంలో దీక్షలు చేయడం ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి దీక్షలు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుంది. చంద్రబాబు మంచివాడు. ఈ సమస్యను పరిష్కరించగల నమ్మకం నాకుంది చంద్రబాబు ద్వారా. ఆవుతో నిజమైనటువంటి కల్తీ లేనటువంటి ఆవు నెయ్యితో లడ్డు తయారు చేయాలి. అంత పరిమాణంలో అంటే 100 రూపాయలు పడుతుంది. మా వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు, ధరలు మరి వస్తువులు. కొంత ఒకప్పుడు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లడ్డు రాలేదు. 50 సంవత్సరాలు 30-20 సంవత్సరాల నాటి లడ్డు లేదు ఈరోజు. ఇది వాస్తవం. దాంట్లో కొంచెం కల్తీ జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది. చంద్రబాబు నాయుడు స్థాయి పెద్దది. ఈరోజు ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడడం అనేది తప్పు, నేను ఖండిస్తున్నాను. దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ కూడా అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు తిరుపతిలో. మా తిరుపతి క్షేత్రానికి, పుణ్యక్షేత్రానికి నష్టం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, మరి తెలుగుదేశం పార్టీలు నేను ఖండిస్తున్నా. ఈ పుణ్యక్షేత్రంలో రాజకీయాలు వద్దు. ఇది అయోధ్య కాదు. ఇది పవిత్రమైనటువంటి మరి 100 కోట్ల మంది విశ్వాసం, భక్తి మరి నమ్మకం ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు అపవిత్రం చేయడం అనేది తప్పు. నేను ఖండిస్తున్నా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. పంచముఖాలతో దర్శనమిచ్చిన అమ్మవారికి అర్చకులు కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పించారు. మంత్రాలు, వేదాలకు ఆరాధ్య దేవతగా నిలిచే గాయత్రీదేవి వరదాబాయ హస్తాలు ధరించి కమల ఆసీనురాలుగా దర్శనమిచ్చారు. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోగా ఆలయ అధికారులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. ఒక జాతి ఒక ఎన్నిక అనేది ప్రజల నినాదం కాదని యూపీఎస్సీ మాజీ సభ్యులు ఏయూ విశ్రాంత ఆచార్యులు కేఎస్ షెలాం అభిప్రాయపడ్డారు. భారతదేశాన్ని ఒక జాతిగా ఇప్పటికీ సంఘటిత పరిచినప్పుడు ఒకే ఎన్నిక వల్ల వచ్చే ఉపయోగం ఏంటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్ షెలాం మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణను సరిదిద్దడానికి ఒక జాతి ఒక ఎన్నిక పరిష్కారం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థికంగా దేశాన్ని నిర్మించుకునే ప్రయత్నాలు జరిగాయి తప్పితే జాతి నిర్మాణానికి గడిచిన 50 ఏళ్లలో చేసిన ప్రయత్నాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఒక జాతి ఒక ఎన్నిక అన్నది చాలా మంచి ఆలోచనే, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఇప్పటికే కాదు, చాలా కాలంగా ఇంత పెద్ద దేశంలో ఇన్నిసార్లు ఎన్నికలు పెట్టడం కష్టం తరంతో కూర్చుకున్న విషయం. కాబట్టి కావాలన్నారు. కోవింద్ గారిని ఆ ఉద్దేశంతోనే కమిటీ వేశారు. ఆ ఉద్దేశంతో కమిటీ వేసినప్పుడు అదే నిర్ణయిస్తారు. అలా కాకుండా మీరు ఫ్రీడమ్ ఇచ్చేసి ఈ దేశానికి ఏం కావాలి అని అంటే అది వేరే విషయం. ఒక నేషను ఒక ఎన్నిక కావాలని ఒక ఎజెండా ఇచ్చి దానికి ఏ విధంగా చేయాలంటే దాని గురించి వాళ్ళు మాట్లాడారు, చర్చించారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటి అంటే మన దేశం ఇంకా ఒక జాతిగా నిర్మాణం జరగలేదు. ఒక జాతి అంటున్నాం కదా, మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి, జాతులు పోరాటాలు జరుగుతున్నాయి. మణిపూర్ మొత్తం నార్త్ ఈస్ట్ అంతా
జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నాయి, దక్షిణాదికి ఉత్తరాదికి గొడవలు జరుగుతున్నాయి. అంటే ఈ 50-60 ఏళ్లలో మనం ఆర్థికంగా నిర్మించుకోవడానికి డెవలప్ అవడానికి ప్రయత్నించామే తప్ప మన జాతిని సంఘటితం చేయడానికి వీలు పడలేదు. ఈ జాతిని ముక్కలు చేయడానికి అనేక రకాలుగా అనేక రాజకీయ పార్టీలు అనేక ఉద్దేశాలతోనే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని ముందు మనం అడ్డుకోవాలి. ఒక జాతి ఒక ప్రజ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలే కోరతారు, మాకు ఒక ఎన్నిక చాలు, ఇంతమంది అక్కర్లేదని. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా యూరోప్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారండి. యూరోప్ అంతా కలిపితే 30 కోట్లు లేరు. ఇంగ్లాండ్ ఎంత 6 కోట్ల మంది, ఫ్రాన్స్ 6 కోట్ల మంది, ఇట్లా 5 కోట్ల మంది, 50 లక్షలు ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కండక్ట్ చేయగలరు. వాళ్ళకి సమస్య ఇది, మాటికి ఎన్నికలు జరగదు. ఉన్న జనాభా తక్కువ, ఉద్యోగస్తులు తక్కువ. కానీ మనకేమిటి, మనకైనటువంటి ఖర్చు చూపిస్తున్నారు తప్ప అది మొత్తం ఖర్చు కాదు. అది దేంతో కలిపి ఎన్నికల్లో క్యాండిడేట్స్ ఖర్చు పెట్టిన దాంతో కలిపి 1,00,000 కోట్లు ఉండొచ్చు. కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఎలక్షన్ కమిషను, నేషనల్ ఎలక్షన్ కమిషను, స్టేట్ ఎలక్షన్ కలిసి ఖర్చునటువంటి చాలా 10,000 కోట్లు ఉంటుంది. అంతే, అంతకంటే ఎక్కువ ఉంటుంది. అదే 48,000 లక్షల కోట్ల రూపాయలు. ఒక్క దీని నుంచే పన్నుల నుంచే 25 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దేశం చాలా గర్వించదగ్గగా ఆర్థికంగా ముందుకెళ్తుంది. అందుకోసం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటానికి, అంటే ప్రజల్ని అంటే ఓటర్లని ప్రజాస్వామ్యయుతంగా తయారు చేయడానికి ఎన్నికలన్నీ ఉపయోగపడతాయి. అది నా ఉద్దేశం. దానికోసం ఎన్నిసార్లు ఎన్నికలు కావాలని నేను కోరుకోవటం లేదు. దాన్ని చేయకుండా ఉండడానికి కావలసిన మెకానిజం డెవలప్ చేయండి. ఇన్నిసార్లు ఎన్నికలు జరగకుండా ఉండడానికి మెకానిజం డెవలప్, అది పెద్ద సమస్య ఏం కాదు. మనకి ఇప్పుడు జరుగుతున్న రాజ్యాంగం ద్వారా వచ్చింది కాదు అంతా. 1951లో వచ్చిన రిప్రజెంటేషన్ పీపుల్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటివే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని మార్చండి. దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం సేవాలో చేయండి, ఆలోచన చేయండి. ముఖ్యంగా ప్లానింగ్ కమిషన్ లాంటి ఒక ఆర్గనైజేషన్ అవసరం. దేశాన్ని ఒక ఆర్థికమైనటువంటి ఒక యూనిటీ తీసుకొచ్చి దేశాన్ని ముందు చూపించేటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ కావాలి. అలాగే రాజకీయ పార్టీలకు కూడా కొన్ని జర్మనీ దేశాల్లో పార్టీలకి ఆ పార్టీల దగ్గర నుంచి తీసుకోవడం కాదు, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కాదు, ప్రభుత్వమే డబ్బు ఇస్తుంది. ఎలక్షన్కి ఇంత ఖర్చు అవుతుందంటే వాళ్ళు డబ్బు ఇస్తుంది, రీఎంబర్స్ చేస్తుంది అలా ఎక్స్పెండిచర్ ఇచ్చినప్పుడు. ఆ విధమైనటువంటి ఒక మెకానిజం డెవలప్ చేయొచ్చు. చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఒక జాతి ఒక ఎన్నిక అన్నటువంటిది ఒక స్లోగన్ లాంటిది, ఒక అవసరమైనటువంటి ఒక యుటోపియన్ ఐడియా. దాన్ని నేను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తాను. జగ్గంపేట ఆర్టీసీ అధికారులు ఆదాయంపైనే దృష్టి పెట్టి ప్రయాణికుల కష్టాలను గాలికొదిలేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. మీడియా ప్రతినిధులతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ ను పరిశీలించిన నాగేశ్వరరావు అక్కడ వసతులు లేమిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటు ఏజెన్సీకి ఇటు 2 జిల్లా కేంద్రాలకు ముఖద్వారంగా ఉన్న జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో త్రాగునీరు సౌకర్యం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. త్రాగునీటి కోసం ఒక ట్యాంకును ఏర్పాటు చేశారే కానీ ఆ ట్యాంకును శుభ్రపరిచిన దాఖలాలు లేవని ఆక్షేపించారు. గత ఏప్రిల్ నెలలో శుభ్రపరిచినట్లుగా ట్యాంకు పై నమోదు చేశారని, అంటే గత 6 నెలలుగా శుభ్రం చేయకపోవడంతో ఆ ట్యాంకు మట్టి, పురుగులు, నాచుతో నిండిపోయిందని విమర్శించారు. బస్టాండ్ ఆవరణంలో గల షాపుల ద్వారా నెలకు ₹1,00,000 ఆదాయం వస్తున్నా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించకపోవడం అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శుద్ధి చేసిన తాగునీటిని ప్రయాణికులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. అక్కడ వచ్చే ప్రయాణికులు నీరు తాగాలంటే బంబెల్లెత్తిపోతున్నారు. ఎందుకంటే ట్యాంకర్లో శుభ్రంగా బూజు పట్టేసి అడుగున మందం లోటు మట్టి ఉంది. అలాగే ఆ ట్యాంక్ పై కూడా ఏమాత్రం కూడా కప్పు లేదు, అంటే మూత లేదు. మరి దాన్ని మీరు చూసి చేస్తున్నారో చూడక చేస్తున్నారో మాకైతే తెలియట్లేదు. కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ లో వాటర్ తాగాలంటే ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలు చేతితో పట్టుకోవాలి. ఈ రోజు ప్రతి దానికి కూడా వాటర్ ముఖ్యమైనటువంటిది మనిషి జీవించడానికి. అటువంటి వాటర్నే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే దాన్ని ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఇమీడియట్ గా ఆ వాటర్ ట్యాంక్ ను మార్చి అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ ట్యాంక్ లో ఒకసారి మీరు పరిశీలన చేసి దానిపై తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ విషయాన్ని నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని, లేదంటే ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టూ కూడా ఏవైతే ఇక్కడ ఉందో నేను దానిపై పూర్తిగా ధర్నా చేసి సమస్యను పరిష్కరించే వరకు నేను పోరాడతానని ఈ విధంగా నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రముఖ
పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 4 నుండి 12 వరకు సింహాచలంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ స్థానాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్రం తినదరావు ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేద పండితులు హంసమూలాన శ్రీ రామాయణ నవరాత్రి పారాయణం అత్యంత వైభవంగా జరిపించారు. గాలిగోపురం పక్కన శ్రీ స్వామివారి కళామందిర్ నందు దేవస్థానం సంస్కృత ఉన్నత పాఠశాల విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి జ్ఞాపికలను అందజేశారు. సహాయ కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆశ్వీజ శుద్ధ ద్వితీయ నాడు ఆరంభించే మనం ఈనాడు కారణం ఏంటంటే విధిలోపే త్వమావాస్యాం ఆరభ్య నవాహోత్సవం ఆచరేత్ వృద్ధౌ చేత్ ద్వితీయామారభ్య నవాహోత్సవం ఆచరేత్ అని ఆగమ సంహితలు చెప్తుంది. దాన్ని పురస్కరించుకొని విజయదశమి నవమితో కూడినటువంటి దశమి నిషేధం చెప్పింది కనుక 13వ తారీఖున మనకి విజయదశమి ఉత్సవం జరుపుకుంటాం. విజయోత్సవం ఆనాడే రామాయణ పట్టాభిషేకం, రాజ్ఞాం పట్టాభిషేక అని రామాయణ పట్టాభిషేక ఉత్సవాన్ని జరిపించుకుంటాం. 13వ తారీఖు ఆదివారం నాడు పట్టాభిషేకం జరుగుతుంది రాజభోగంతో. అలాగే సాయంత్రం స్వామివారు విజయోత్సవానికి, శమి పూజా మహోత్సవానికి బయలుదేరుతారు. కింద గ్రామంలో ఉండేటువంటి పూలతోటలో విజయోత్సవాన్ని జరిపించుకొని అశ్వవాహనం పైన గ్రామ తిరుమల మహోత్సవాన్ని జరిపించుకుంటాం 13వ తారీఖు. ఇది నవరాత్రం యొక్క కార్యక్రమం సమగ్రంగా. అందుచేత భక్తులు ఈ నవరాత్రంలో స్వామివారిని సేవించుకొని దీన్ని తీర్థార్థం చేసుకోవాలి అని, అలాగే 13వ తేదీ విజయదశమి నాడు కింద పూలతోటలో శమీ పూజా మహోత్సవంలో స్వామివారిని ఆ శమీ వృక్షం, శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని అగ్ని దేవతాకమైనటువంటి వృక్షం, అగ్ని అంతర్యామిగా ఉంటాడు ఆ వృక్షంలో. అట్లాంటి ఆ వృక్షాన్ని పూజించడం జరుగుతుంది. ఆ పాపాన్ని పోగొడుతుంది శమీ వృక్షం. అలాగే శత్రునాశనాన్ని చేస్తుంది. అర్జునుని యొక్క బాణాలని అన్నిటినీ దాచిపెట్టి న్యాసంగా వస్తే అవి మళ్ళీ ఆయనకు అప్పచెప్తూ ఎంతవరకు వాటిని పరిరక్షించింది. అలాగే సీతమ్మ జాడని చెప్పి సీతా దర్శనం చేయించింది రామచంద్ర ప్రభువుకి. ఇంత గొప్ప ప్రతిపత్తి కలిగినటువంటి వృక్షం శమీ వృక్షం. ఆ శమీ వృక్షానికి అర్చన చేసి ఆ శమీ పిత్రాలని స్వామివారి సన్నిధానంలో పాదాలను సమర్పించడం జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారి అశ్వవాహనం మీద తిరువీధి మహోత్సవానికి గ్రామ తిరువీధి జరుపుకుంటారు. చేత ఈ ఉత్సవంలో మీరందరూ భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నారు. ఇసుకను ఉచితంగా సరఫరా చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. నిర్మాణ రంగాన్ని సంక్షోభం నుండి బయటపడేయాలని, ఇసుక కొరతను నివారించాలని, కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు కొందామనుకుంటే ఇసుక దొరకడం లేదని పేర్కొన్నారు. ఇసుక ధరలు రెట్టింపు కావడంతో నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. దీంతో 50,000 మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో పాటు సంక్షేమ బోర్డు పథకాలు అమలయ్యే వరకు కార్మికుల పక్షాన సిపిఎం పార్టీ నిలుస్తుందని, ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. ఎం జగ్గునాయుడు, సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి. విశాఖ జిల్లాలో ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉంది. ధర చాలా ఎక్కువగా ఉంది. ఇసుక దొరకపోవడం వల్ల, ధర ప్రజలు కొనుక్కునే శక్తి లేకపోవడం వల్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీనివల్ల జిల్లాలో దాదాపు 50,000 మంది భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేకుండా పోయింది. నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి ఇతర వ్యాపారాలు కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి. కాబట్టి మీరు ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని, పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకుని, ఏదైతే ఎన్నికల ముందు మీరు ఉచిత ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ఉచిత ఇసుక సరఫరా చేయాలని, ప్రజలకి ఇసుక అందుబాటులో ఉంచాలని చెప్పని, దీంతో పాటు భవన నిర్మాణ కార్మికులుగా సంక్షేమ బోర్డు పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దానిలో భాగంగా విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ ధర్నా నిర్వహిస్తాం. ప్రధానంగా ఈరోజు ఇసుక చాలా సమస్యగా ఉంది. గతంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అన్ని సభల్లో చెప్పడం జరిగింది ఉచిత ఇసుక ఇస్తామని చెప్పేసి. ఈరోజు ఉచిత ఇసుక ఇవ్వకపోగా
1175 రూపాయలు ఉన్నటువంటి గత గవర్నమెంట్ ఏర్పరిచినటువంటి దీని ప్రకారంగా ఈరోజు అది రెట్టింపై 2000 నుండి 2300 వరకు పలుకుతూ ఉంది. అయినా బస్తా సిమెంట్ ధర ఎంత ఉందో ఇవాళ బస్తా ఇసుక ధర ఆ విధంగా ఉంది. అందుకని ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. అవినీతిగా పాల్పడుతున్న అధికారులు కానీ లేకపోతే ఇతరత్ర ముఠాగా ఏర్పడి ఈరోజు ఇసుకని స్కామ్ చేస్తున్నటువంటి వాళ్ళని శిక్షించాలని, దీని ద్వారా ఇవాళ మొత్తంగా ప్రజానీకానికి ఇసుక అందించాలని వచ్చాము మేము డిమాండ్ చేస్తాను. బ్రెయిన్ డెడ్కు గురైన భర్త అవయవాలను వేరొకరికి దానం చేసేందుకు అంగీకరించి ఆ తల్లి అందరికీ ఆదర్శమూర్తిగా నిలిచింది. మండపేట పట్టణానికి చెందిన రెడ్డి కళ్యాణ చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురవగా అతని అవయవాలను పలువురికి దానం చేసి చిరంజీవిగా నిలిచారు. ఈ దురదృష్టకర సంఘటన వివరాల్లోకి వెళితే కళ్యాణ చక్రవర్తి ఈ నెల 2న రాజమండ్రి వెళ్లి తిరిగి వస్తుండగా తుంగపాడు వద్ద రోడ్డు గోతుల్లో పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే తలకు తీవ్ర గాయం కావడంతో ఆ తరువాత రోజునే వైద్యులు అతన్ని బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. చక్రవర్తికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. అవయవ దానం కోసం వారికి తెలియజేయగా అంతటి బాధలోనూ వేరొకరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పెద్ద మనసుతో వారు అంగీకరించారు. దీంతో కాకినాడ అపోలో వైద్యులు చక్రవర్తికి ఆపరేషన్ నిర్వహించి పోలీసుల సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను విశాఖపట్నం తరలించారు. విశాఖలో జన్మించి వివిధ మీడియా సంస్థలలో కీలక పాత్రలు పోషించిన హేమలత రెడ్డి మలేషియాలో జరిగిన గ్లామోన్ మిసెస్ ఇండియాగా నిలవడం అభినందనీయమని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు తదితరులు కొనియాడారు. మిసెస్ ఇండియాగా నిలిచిన హేమలత రెడ్డిని ఎమ్మెల్యే శ్రీనివాస్, కందుల నాగరాజు, పైడ కృష్ణమూర్తి, గంట్ల శ్రీనిబాబు తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జర్నలిస్టులుగా, యాంకర్గా, నటిగా విభిన్న రంగాలలో ప్రతిభ చూపించిన హేమలత రెడ్డికి తగిన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. మిసెస్ ఇండియాగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె సమాజం కోసం కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఎందుకంటే ఇప్పుడే అమ్మాయి కొన్ని విషయం చెప్పింది. నేను పొజిషన్ వచ్చింది కాబట్టి మహిళల్ని చైతన్యవంతం చేయాలి, ఏదో ఒకటి సమాజ అభివృద్ధి కోసం నేను చేయాలని కోరుతాను. నిజంగా గ్రేట్. ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో మనందరికీ తెలుసు. ఇప్పుడున్నటి పోటీ ప్రపంచం 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ 1గా వచ్చారంటే అమ్మాయి తెలియటట్లు కానీ, ఆ అమ్మాయికి నుండి గోల్ కానీ, అమ్మాయికి నుండి కసి కానీ మీకు మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలని, ముఖ్యంగా విశాఖపట్నంలో రానున్న రోజులు ఒక సినీ ఫీల్డ్ కానీ, ఒక ఫ్యాషన్ ఫీల్డ్ కానీ అభివృద్ధి జరగబోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మేలు జరుగుతూ ఉంది. సో ఈరోజు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలి విశాఖపట్నం ప్రజల తరఫున. విశాఖపట్నంలో మన సౌత్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అమ్మాయికి మరి మిసెస్ ఇండియా అవార్డు రావడం నిజంగా మన అందరూ గర్వించదగ్గ విషయం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అంత ఆశ్రమాషిగా ఆ అవార్డు వచ్చేసేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి వాళ్ళ ఆహార నియమాలు పాటించి తిండి కూడా సరిగ్గా తినకుండా దానికోసం కృషి చేస్తేనే ఆ అమ్మాయికి ఈరోజు ఈ అవార్డు రావడం. ఈ అవార్డు కేవలం ఆమెకు వచ్చింది కాదు, మన విశాఖపట్నానికి, మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి మనందరికీ వచ్చినట్టుగా భావిస్తూ ఆమెకి నేను కంగ్రాట్ చేస్తూ మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవాన్ ప్రార్థిస్తూ నమస్కారం. అనంతరం హేమలత రెడ్డి మాట్లాడుతూ విశాఖలో పుట్టి పెరిగిన తాను, తల్లిదండ్రులు, భర్త సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. సినిమా రంగంలోని మంచి అవకాశాలు వస్తున్నాయని వెల్లడించారు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక వైజాగ్ అమ్మాయినండి, తెలుగు అమ్మాయిని. అందులో ఇక్కడ ఆడిషన్స్ చేశారు రేడిసన్ బ్లూలో ఫ్యాషన్ గురించి. సో ఆడిషన్ అయిన తర్వాత నేను సిల్లీగా నార్మల్గా వెళ్ళాను. మలేషియాలో జరుగుతుంది, మనకు వస్తుంది, ట్రాఫీ వస్తుందో, రన్నర్ అయినా అట్లీస్ట్ వద్దాము అనుకునే వెళ్ళాను. బట్ గాడ్ గ్రేస్, మీ అందరి సపోర్టు, అంటే నాకు నా ఫ్యామిలీ సపోర్టు, అందరి సపోర్టు ఉండడం వల్ల ఇప్పుడు మిస్ ఇండియాగా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి.
నేను ఇక్కడ జెమినీ టీవీలో లోకల్ ఛానల్లో యాంకర్గా చేశానండి ఫస్ట్. తర్వాత మా డాడీ ఇంట్రెస్ట్ బాగా చాలా ఎక్కువ. తర్వాత TV9కి రెజ్యూమ్ అప్పుడు మనకి స్క్రోల్లో ఉండేది, అప్పుడులో స్క్రోల్లో వేసేవారు. సో ఆ రెజ్యూమ్ని డాడీ ఇచ్చి సో వెళ్దాము అని చెప్పి హైదరాబాద్ నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ, అంటే నేను జర్నలిజంకి ట్రై చేశాను, బట్ మేడం తీసుకెళ్ళి నన్ను స్టూడియోలో కూర్చోబెట్టారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు నాకు తెలీదు ఏం జరుగుతుందో అని కూడా, చాలా చిన్న అమ్మాయిని ఇంటరు. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఎన్టీవీలో ఆఫర్ వచ్చింది, ఎన్టీవీ కూడా చేశాను. ఆ తర్వాత జెమినీ మ్యూజిక్లో లేడీస్ చాయిస్ ప్రోగ్రామ్ చేస్తూ ఆ తర్వాత హ్యాపీ డేస్ మన మంచు విష్ణు గారిది బ్యానర్లోని హ్యాపీ డేస్ ఒక లీడ్ రోల్ చేశాను. ఆ లీడ్ రోల్ చేస్తూ సీరియల్స్, జెమినీ టీవీ సీరియల్స్ అండ్ ఇంకా ఈటీవీ సీరియల్స్, అవన్నీ సీరియల్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్, అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను హీరోయిన్గా చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉండే. అంటే మా వారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అండ్ పేరెంట్సే కాదు నాకు వచ్చిన ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సో ఆ సపోర్ట్లో మూవీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చోవడం ఏంటి అన్న థాట్ ఆయనది. సో అలా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకనే మనమే ఒక మూవీ చేద్దామని మూవీ చేశాను. అందులోనే హీరోయిన్గా చేశాను. ఆ షూటింగ్ కూడా మన వైజాగ్లోనే అయ్యాయి. సో మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. ఎప్పుడో 1 year గ్యాప్, కోవిడ్ గ్యాప్ వచ్చింది. కోవిడ్ గ్యాప్లోని ఏం చేయాలి, మీడియా అంతా డల్ అయిపోయింది. సో డల్ అయిపోయిన తర్వాత నేను మా మదర్ వాళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ రెడిసన్లో నేను హోటల్ తీసుకున్నా. రెడిసన్లో మేము స్టే చేసాము. లైక్ స్టే చేస్తుంటే అక్కడ ఏదో ఫ్యాషన్ షో జరుగుతుంది. అది నార్మల్గా మేము ఫ్యాషన్ షో జరుగుతుంది కదా అని ట్రై చేసాం. సో ట్రై చేసిన తర్వాత నేను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం, ఆ తర్వాత ఒక 300 మెంబర్స్లో నేను ఒక మెంబర్ అయిన తర్వాత సెక్షన్స్ అయ్యాయి. ఆ సెక్షన్లో వన్ బై వన్ ఎలిమినేట్ అవుతూ వచ్చింది. ఇలా ఎలిమినేట్ అవుతూ మలేషియా ట్రిప్ 35 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేశారు మలేషియాకి. సో అందరం మలేషియా వెళ్ళాము. అందులో 9 మెంబర్స్లో నేను ఒక మెంబర్ని. ఆ 9 మెంబర్స్లో ఒకటి ప్లస్ సైజ్, ఒకటి ఎలైట్ అంటే 40+ ఎలైట్ అండ్ 30 మిస్ అండ్ మిస్సెస్, అలా రన్నర్, విన్నర్ అలా తీశారు. కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీలో మిస్ అండ్ మిస్సెస్ ఇండియాలో నేను మిస్సెస్ ఇండియాగా వచ్చాను. సో అందులో నేను వైజాగ్ అమ్మాయి అవ్వడం వల్ల నాకు సో ప్రౌడ్. అది కూడా నేను ఆ క్వశ్చనింగ్ ఆన్సర్లో కూడా మన మదర్ టంగ్ తెలుగు, ఆ మదర్ టంగ్ తెలుగులోనే నేను చెప్పడం జరిగింది. అంటే ఏదో అనుకుంటారు, అంటే నార్త్ వాళ్ళు హిందీలో చెప్తున్నారు, సో మిగిలిన లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది. బట్ నాది ఏంటంటే మన మదర్ టంగ్ తెలుగుని మర్చిపోకూడదు ఎక్కడ. సో అందుకని నేను మలేషియాలో ఒక ఊపాలంటే మనము ఆ మదర్ టంగ్ తెలుగునే నేను రిప్రజెంట్ చేయాలి. అండ్ నేను ఆంధ్ర అమ్మాయినని స్పష్టంగా చెప్పి మరి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతే. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.